ఏమండి చెప్పండి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. థ్యాంక్ యూ అండి. మేము మొన్న కూడా చెప్పాము, సినిమా రిలీజ్ అయ్యాక వెంటనే కిరణ్ గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను నేను మొన్ననే, సినిమా మంచి హిట్, మంచి బ్లాక్ బస్టర్ కొట్టారనేసి. కానీ కొద్ది లాస్ట్లో ఎమోషనల్ అయ్యారు. అవునండి, ఎమోషనల్ అవడానికి రీజన్ ఉంది. అదే ఇప్పటికీ ఏదో ఫేక్ వాళ్ళని పెట్టారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఆర్టికల్స్ వేస్తున్నారు. అట్లా నన్ను బతకనివరా? ఈ సినిమా హిట్టో కాదో జనం చెప్పేశారు. నేను ఎవరిని టార్గెట్ చేయలా. నేను జనాన్ని బతులు ఆడుకున్నాను ఆ సినిమా నచ్చితే చూడమని. వాళ్ళు వేసిన దాకా నేను వెల్కమ్ చేశా. ఇవాళ మంగళవారంకి వచ్చాం. ఏ సినిమాకి షోలు ఎంత ఉన్నాయో నేను లైవ్లో పెడితే నేను చూపిస్తా. దానికి ఫేక్ కలెక్షన్లు వేస్తుంది వాళ్ళు, నేను కాదు. అంటే ఎవరు టార్గెట్ చేశారు సార్ మిమ్మల్ని? ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళకి తెలుస్తుందండి, అందుకనే మాట్లాడాను. నేనేమి మొహం మీద ముసుకేసుకుని కూర్చోలే. మగోళ్ళలాగా మొహం ఓపెన్ చేసి కూర్చున్న ప్రొడ్యూసర్ని. ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడ దొంగరాతలు రాయట్లా. నేను ఎవరికి భయపడను. ఒకటి జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పి నా సినిమాని నొక్కాలని చూస్తాడు వాడు. ఎవరు సార్? ఓపెనింగ్ చెప్పొచ్చండి సార్. ఏమండి ఎవరు అతను ఏంటి అని కొద్దిగా చెప్పొచ్చు. అది ఎవరో నాకు తెలీదు. నేను అన్నోడికి తెలుస్తుంది, రాసినోడికి తెలుస్తుంది. అది సార్ కిరణ్ గారు. సార్ హాయ్ సార్. రివ్యూస్ మొన్న కూడా మీరు మాట్లాడడం జరిగింది, కానీ వాటిని మించి మంచిగా ఇప్పుడు సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. అంటే ఈ రివ్యూస్ అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు సార్ మీరు? అదే సార్ ఇందాక చెప్పినట్టే సార్, కొంచెం ఈక్వల్గా అంటే సినిమా బట్టి ఈ సినిమా ఏ జోనర్ అని ఇచ్చి అందరం కొంచెం పాజిటివ్గా ఉంటే బాగుంటుందనే ఫీలింగ్. బట్ వెరీ హ్యాపీ సార్, ఆడియన్స్కి వెళ్ళిన తర్వాత ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఇంత పెద్ద హిట్ అని. థ్యాంక్ యూ. కిరణ్ గారు. సార్ హాయ్ సార్. హాయ్ సార్. సార్ యాక్చువల్గా మీ మూవీ కంగ్రాట్స్ ముందుగా. లవ్ స్టోరీ ఉంది, మంచి ఒక హీరోయిన్ క్యారెక్టర్లో ఒక సర్ప్రైజ్ ఉంది. అట్ ద సేమ్ టైము ఒక ఫాదర్ సెంటిమెంట్ అనేది ఈ సినిమాకి క్లైమాక్స్ నుంచి థియేటర్ నుంచి బయటకు వెళ్ళే ప్రేక్షకులకి ఒక ఫీల్ గుడ్ ఒక ఫీలింగ్ని కలిగించింది. సో ఆ పాయింట్ మొదటి నుంచి ఉందా, లేదంటే మీరు సెంటిమెంట్ సాయి కుమార్ గారు ఆ సెంటిమెంట్తో ఏమన్నా మీరు దాన్ని ఇచ్చేసారా ఎట్లా? లేదు సార్, నాని నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు వెరీ హుక్ పాయింట్ అదే సార్. సెకండ్ హాఫ్లో వచ్చే ఫాదర్ ఎమోషన్ వెరీ హుక్ పాయింట్. మేము కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాని ప్రజెంట్ చేస్తూ చాలా సందర్భాల్లో చెప్పాం సార్, ఇది అందరూ ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాని. వెరీ హ్యాపీ సార్. మేము ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అది ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పాము అంటే, ఎక్కడే కానీ సినిమాలో ఇబ్బందికరమైన సీన్లు ఏముండో, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అండ్ ఆ సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. కంగ్రాట్స్ సార్ మీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు సార్ హాయ్ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అన్న. థ్యాంక్ యూ అన్న. బ్లాక్ బస్టర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే యాక్చువల్గా ఈ సినిమాకి చాలా చోట్ల తిరిగారు మీరు, చాలా కాంప్లిమెంట్స్ అందరూ ఇచ్చారు కదా. బట్ ఒక కాంప్లిమెంట్ మాత్రం ఒక స్పెషల్గా ఉండిపోద్ది. అంటే ఒక చిన్న డౌన్లో ఉన్న కూడా లేపి ఎక్కడో నిలబెట్టే అంత ఇది ఉంటుంది కదా. సో ఈ సినిమాకి మీకు అలా ఇన్స్పైరింగ్ అనిపించిన ఒక కామెంట్, గుర్తుండిపోయిన ఒక కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? బేసిక్గా నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు జెన్యున్గా చెప్తూ ఉంటారు సార్, నా సినిమా బాగాలేదని ఇది చెక్ చేసుకొని. అలా ఒక ఫ్యామిలీ అతను చెప్పాడు సార్, ఈజ్ లైక్ ప్రాపర్గా మా ఫ్యామిలీ అందరం వెళ్ళి కూర్చొని గట్టిగా నవ్వుకున్నాం, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నీ కెరియర్లోనే పెద్ద హిట్ అవుతుంది, నేను చెప్తున్నానని చెప్పన్నాడు. వెరీ హ్యాపీగా అనిపించింది. అంటే ఆ వ్యక్తి ఎప్పుడు నాకు అంత పాజిటివ్గా చెప్పాడు, ఎప్పుడు చూడు లోపాలు చెప్తూ ఉంటాడు. ఫస్ట్ టైం ఆ వ్యక్తి చాలా బాగా అనిపించింది, కడుపుబ్బా నవ్వుకున్నాం ఫ్యామిలీ అందరం అని చెప్పాడు. దట్ ఫెల్ట్ వెరీ నైస్ సార్. అది నాని చెప్పినప్పుడే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, యూత్ బాగా కనెక్ట్ అవుతారని. థియేటర్లో గోల పెట్టారు సార్. ఆ పర్టికులర్ ఎప్పుడైతే నా గర్ల్ ఫ్రెండ్కి ప్రాబ్లం ఉంది ఏం చేయాలి చెప్పు అనగానే, కొన్ని రోజులు ఎక్కడికైనా దొబ్బే అనగానే థియేటర్ మొత్తం గోల పెట్టేసింది సార్. చాలా బాగా కనెక్ట్ అయ్యారు సార్. వెరీ హ్యాపీ. 17+ ఇయర్ పోస్టర్ ఒకటి చూసాము, ఫ్లో బాగుందంటున్నారు. అర్థం కదా, ఫ్లో బాగుందంటున్నారు. కలెక్షన్స్ ఎక్కడ వరకు వెళ్తుందని మీ ఎస్టిమేషన్ సార్? 17 crores ప్లస్ పోస్టర్ చూసాం మేము, ఫ్లో బాగుంది అంటున్నారు. ఇంకా కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళొచ్చని మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు? ఎంతవరకు వెళ్ళిద్దంటే ఇవాళే కదా సార్, హాలిడే అయిపోయింది. ఇవాళ నూనె షోలు కూడా అన్ని సినిమాల కంటే ఇదే ముందుంది. ఎంత వెళ్ళగెళ్తుందంటే రేపు మార్నింగ్ అని తెలియదు. ఈవినింగ్ షోలు అన్నీ తెలియాలి కదా. నూనె షోల వాళ్ళకి అయితే స్ట్రాంగ్గా ఉంది. వీ పాస్డ్ ద వర్కింగ్ డే. ఓకే, రిలీజ్కి ముందు ఒక డిస్కషన్ జరిగింది సార్. కాంపిటీషన్లో వస్తున్నారు, కరెక్ట్ థియేటర్స్ దొరుకుతున్నాయా లేవా కే ర్యాంప్ కానీ డిస్కషన్ జరిగింది. ఇప్పుడు హిట్ టాక్ వచ్చిన తర్వాత, హిట్ అయిన తర్వాత మీకు థియేటర్స్ విషయంలో న్యాయం జరిగిందా? లేదండి, ముందు వచ్చేటప్పుడు కూడా మాకు కావాల్సిన థియేటర్లు మాకు వచ్చినాయి. ఇప్పుడు కొంచెం టాక్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ వీక్ కొంచెం థియేటర్లు పెరుగుతాయి. డిస్ట్రిబ్యూషన్ సైడ్ థియేటర్లు వైపు ఎప్పుడు అసలు ఈ సినిమాకి ప్రాబ్లం లేదండి. వీఆర్ వెరీ కంఫర్ట్. ఓకే, నరేష్ గారు, మీ క్యారెక్టర్ విషయానికి వచ్చినట్టయితే కాస్త నాటి టచ్ ఉంది క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ బిహేవియర్ మారిపోతుంది.
మీరు రెండిట్లో ఏది చూసి ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్? ఈ క్యారెక్టర్ని చూసి ఒప్పుకున్నానండి. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ వేరియేషన్ అండి. ఆ క్యారెక్టర్ ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా ఏదో పెయిన్ ఉంది లోపల, అది ఫన్నీగా చూపించారు. కానీ తప్పు రైట్ అన్నీ ఒక్కరు వదిలిపెట్టి ఫైనల్గా హీరో దగ్గరికి వెళ్ళి ఇదిరా మనకు అర్హత లేదంటాడే, ఆ సీన్ నాకు రియలీ టర్న్ మై థింగ్ అండి. అండ్ దట్ వాజ్ అ టర్నింగ్ ఫర్ అ ఫిల్మ్ ఆల్సో. సో దిస్ ఇస్ నా సెకండ్ ఇన్నింగ్స్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఆర్ మై బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ క్యారెక్టర్ టు రాజేష్ గారు, నాని గారు అండ్ కిరణ్. ఓకే, కిరణ్ గారు, సార్ మీరు ప్రతి సినిమాకు ఒక మినీ యుద్ధం చేయాల్సి వస్తుంది రిలీజ్ ముందు. ఏంటి మీకు మీ బ్రెయిన్లో ఏం నడుస్తుంది ఈ సిచ్యువేషన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత? అదే సార్, అనుకోకుండా ఇది ఒక కాంపిటీషన్ అనేది వస్తుంది. దాంట్లో మనం సక్సెస్ అవ్వాలి, దాని నుంచి బయటికి రావాలంటే చాలా కష్టపడాలి. ఏం చేస్తే ఆడియన్స్కి నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఏముంటుందంటే సార్, ఈ సినిమా నేను ఎవరికి తీశాను, ఎవరికి రీచ్ అవుతుంది, ఎలాంటి ఆడియన్స్కి ఈ సినిమా నచ్చుతుంది, అలాంటి ఆడియన్స్కి నేను దగ్గర ఈ సినిమా ఎంత ఇలాంటిదమ్మా అని చెప్తే ఆ ఆడియన్స్ థియేటర్కి వస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందని నమ్ముతాను సార్. ఈ సినిమా పర్టికులర్గా మేము తీసింది కొంచెం మాస్ ఎంటర్టైన్మెంట్, బీసీ కానీ ఊర్లలో వాటర్ నేను ఏరియాస్ అనట్లేదు, కానీ మాస్ ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి నచ్చుతుందని చెప్పి వీలైనంత వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేలా చేశాను సార్. అది సక్సెస్ అయింది సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు, అన్న సినిమా చేసేటప్పుడు అంటే మీకు దీపావళి సెంటిమెంట్స్ ఇలాంటివి ఏం లేవు, జస్ట్ అనుకున్న టైంకి వస్తున్నాం అని చెప్పారు. బట్ వరుసగా 2 దివాళీస్ అండ్ కే తోటి అది వర్కౌట్ అయింది. సో ఇక్కడి నుంచి ఏమన్నా సెంటిమెంట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటాయి, లేదంటే లేదు నా క్యాజువల్ వర్క్లో వెళ్ళిపోతాను అంటారు? ఖచ్చితంగా అన్న, అంటే చిన్నప్పటి నుంచి నాకు దీపావళి ఇంత స్పెషల్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదన్న, కానీ చిన్నప్పటి నుంచి బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఇలా అవుతుందని తెలిస్తే. ఇంత పెద్ద సక్సెస్ అంటే బ్యాక్ టు బ్యాక్ అది దీపావళి, మనకు మామూలుగా ఇండస్ట్రీ అంటే దీపావళికి ముందు మీకు తెలిసిందే. ఖచ్చితంగా నాకు ఏ మాత్రం పాసిబిలిటీ ఉన్నా, ఏ మాత్రం స్కోప్ ఉన్నా ప్రతి ఒక్క దీవాళికి రావడానికి ప్రయత్నిస్తానన్న ఒక మంచి సినిమాతో. కిరణ్ గారు బ్రో, హాయ్ బ్రో. హాయ్. మీరు మొన్న థియేటర్లో రాజశేఖర్ గారి సాంగ్ వస్తుంటే ఆడియన్స్తో కలిపి డ్యాన్స్ చేశారు. సో టిల్ ద డేట్ అలా చాలా రేర్గా జరుగుతాయి అది ఆ ఇన్సిడెంట్. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అండ్ అది సోషల్ మీడియాలో చాలా హ్యూజ్గా ఎక్స్ప్లోర్ అవుతుంది. మేము బీఆర్ హైటెక్కి వెళ్ళామన్న ఫస్ట్, అంటే మేము మార్నింగ్ శ్రీరామలో చూసేసాం, వెళ్ళిపోయాము. ఈవినింగ్ ఒకసారి ఇంకా జనాల్లోకి వెళ్దాం అన్నప్పుడు బీఆర్ హైటెక్లోకి వెళ్తే గోల మామూలుగా లేదు అసలు. బయట నుంచి క్రౌడ్ ఫుల్స్ అసలు ఓవర్ఫ్లోస్ అవుతున్నాయి, థియేటర్ హౌస్ఫుల్ అయిపోయిందని వెళ్ళి ఇంకా నేను థియేటర్ లోపలికి వెళ్తుంటే అసలు ఆ క్రౌడ్ను చూసి నాకే ఓకే, నేను ఇది కిందుకు కదా తీసింది, ఇంత గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నారేంటి, ఖచ్చితంగా నేను వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక మూమెంట్ అనిపించింది అన్న. ఇన్స్టెంట్గా ఆడ పాట ప్లే అవుతుంటే నాకు నానికి డ్యాన్స్ వేయాలనిపించింది, వేసేసామన్న ఏం ఆలోచించుకుని. అండ్ మీరు శారీ జాకెట్ కట్టుకొని ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, ఆ సీన్కి కూడా హిలేరియస్ రెస్పాన్స్ వస్తుంది. అది చేసేటప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే కొంచెం కొత్తగా అనిపించింది. మా కాస్ట్యూమ్ డిజైనర్ లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలన్న. లక్ష్మి షీ వాజ్ వెరీ సపోర్టివ్. చాలామంది నా లుక్స్ కూడా చాలా బాగున్నాయి అన్నారు, నా ఇంట్రడక్షన్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ. లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలి. షీ మేడ్ మీ కంఫర్టబుల్. ఆ డ్రెస్ అంటే ఫస్ట్ టైం నేను అలా వేసుకోవడం అంతా నాకు కొత్తగా అనిపించింది. బట్ ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ అన్నారు, చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యుక్తి గారు, ఇక్కడ వైల్ యు ఆర్ పెర్ఫార్మింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, అప్పుడు కానీ కొంచెం కాపీ రైట్స్ అయ్యి కొంచెం ఎక్కువ ఫీజు కట్టాల్సి వచ్చిందని తర్వాత తెలిసింది. సో ఈ సినిమాలో కూడా చాలా సాంగ్స్ అవి వాడారు కదా, ఓల్డ్ సాంగ్స్ అదంతా కూడా. సో ప్రొడ్యూసర్కి ఏమైనా బడ్జెట్ అయింది? అది అయింది ధీరజ్ అన్న. ఖచ్చితంగా సాంగ్స్ వాడాలంటే ఆదిత్య లేబుల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే సమరసింహారెడ్డి బాలయ్య గారి మూవీ టీం వాళ్ళకి, మణిశర్మ గారికి, అలాగే ఆయుధం రాజశేఖర్ గారి టీం వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ పాటల వల్ల చాలా మంచి థియేటర్లో మంచి వైబ్ అన్నది ఏర్పడింది. ఖచ్చితంగా దానికి మా ప్రొడ్యూసర్ గారు మనీ అయితే కడతాను. భయ జనరల్గా స్టార్ హీరోస్ వాళ్ళ వారసులో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హీరోస్ ఎవరన్నా వాళ్ళ సినిమాల్లో సీన్లో రీమిక్స్లో ఇవి వాడతారు. కానీ మీ ఎక్కువ సినిమాల్లో చిరంజీవి అవని, బాలకృష్ణ గారు ఎవరండి, అలాంటి వాళ్ళ సీన్లు కానీ లేకపోతే ఇలా సాంగ్లు కానీ వాడడం అనేది మీ ఐడియానా, డైరెక్టర్సా, లేకపోతే ఎలా అది సెట్ అవుతుంది? మీరు స్పెసిఫిక్గా ఏదో ఒకటి పెట్టాలని అనుకుంటున్నారా? లేదు సార్, అంటే చిన్నప్పటి నుంచి మేము చూసిన పెద్ద స్టార్స్ గారు సార్ వాళ్ళు. ఎస్ఆర్ కళ్యాణంలో నాకు అలా పెడితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాంటి సినిమాకి మాసీ ఎంటర్టైన్మెంట్కి ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు ఓకే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు అనేది మైండ్ సెట్ చేయడానికి ప్రిపరేషన్ బాగుంటుంది అన్నది పెట్టాను సార్. అది నానికి నచ్చి ఇంకా దీంట్లో కూడా రిపీట్ చేసాం, అలా బాగుంటుంది అని చెప్పి. ఈ జోనర్ అదే సేమ్ జోనర్ కాబట్టి సెట్ అవుతుందని చేశాను సార్. కిరణ్ గారు,
టీం అందరికీ ముందు కంగ్రాచులేషన్స్. Thank you, sir. తర్వాత హీరోయిన్ గారికి ఏదైతే డిజార్డర్ ఉందో ఆ డిజార్డర్తో బాధపడే వాళ్ళకి ఒక కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఇంటర్వెల్ దగ్గర. అది నిజమేనా? నిజం సార్, అది నిజమే. యాక్చువల్గా మన సెన్సార్ టీం వాళ్ళు సజెస్ట్ చేశారు, చాలా మందికి హెల్ప్ అవుతుంది అది ఇదని, అందుకే మేము యాడ్ చేసాం, అది చెప్పాము. అది నిజం సార్. అది కిరణ్ గారు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీపావళి బ్లాక్ బస్ట్ కొట్టారు కిరణ్ అండ్ రాజేష్. నేను సినిమా చూసినప్పుడు ఏ సర్టిఫికేట్ రాగానే డౌట్ వచ్చింది, సినిమాలో అంత అభ్యంతరమైన సినిమా సీన్స్ డైలాగ్ లేవని. మీరు మళ్ళీ రివైజ్ చేయమని ఏం అడగలేదా సెన్సార్ బోర్డ్ని ఏ సర్టిఫికేట్ని? అంటే అడిగారు సార్ మా సార్ రాజేష్ గారు నన్ను. ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమాలో బూత్లు ఉన్నాయని కాదు సార్. ఇప్పుడు హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంది కదా, ఆ అమ్మాయి ప్రామిస్ చేస్తే బ్రేక్ చేస్తే సూసైడ్ చేసుకునేది, అది ఏమన్నా చిన్నపిల్లలు కనెక్ట్ అయితే వాళ్ళు దానికి ప్రాబ్లం వస్తుంది, అందుకని పిల్లలకి అలో చేయలేం. దీనివల్ల ఈ పాయింట్ తీసేయమన్నారు. మన సినిమాని అది కాబట్టి తీసేలాక ఏ సర్టిఫికేట్ తీసుకున్నాం సార్. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పి లాస్ట్ క్లైమాక్స్లో లైన్ చెప్పారా, మీరు కూడా చాట్ జీపీటీని అడిగారా? లాస్ట్ కంక్లూజన్కి పాయింట్ చెప్పారా, ఆ పాయింట్ కోసం చాట్ జీపీటీని అడిగారా అని అడుగుతున్నారు. లేదు సార్, అది ఫస్ట్ నుంచి రాసుకుంది, అది పాయింట్ కాదు. మీరు భవిష్యత్తులో ఏమైనా యాక్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తామని రాజేష్ గారు? నేను యాక్టరా? నా కెమెరా అంటే భయం. ఎందుకు మీ అమ్మాయి యాక్ట్ చేసింది బ్రహ్మాండంగా. మా అమ్మాయికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నా కెమెరా అంటే భయం, ఫోటో అంటే భయం. ఇందా మా హీరో గారు చెప్పారు షార్ట్ టెంపర్ అని. నేను తప్పు చేయను, తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టను. నానిగారు హాయ్ అండి. సో ఇప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళి రావచ్చా బుచ్చిరెడ్డిపాలెంకి? మీ ర్యాంప్ మూమెంట్ ఏంటంటే ఏం చెప్తారు? కే ర్యాంప్ అంటే కొన్ని ఊహించని అంతుకు అంటే ప్రతి సక్సెస్ తర్వాత నెక్స్ట్ ఏంటి నాకు భయం వేస్తుంటుంది, నెక్స్ట్ ఏం క్యారెక్టర్ వస్తుందని. ఆ భయాన్ని తీర్చింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది కూడా భయం లేదు. ఇంకో 2-3 వస్తున్నాయి చూడండి. నేను అప్పుడే చెప్పాను ఇది గన్ షాట్, ఇంకోటి వస్తుందని. దట్ ఈస్ ఇట్. ఇంకోటి నేను లేమాన్గా చెప్తానండి, ప్రొడ్యూసర్ గారు చెప్పకపోవచ్చు. నాకు ప్రతి జిల్లాలో సోర్సెస్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ నాకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఖచ్చితంగా ఫస్ట్ నుంచి 50 crores మినిమం చెప్తున్నాయి. సినిమా 50 crores ఖర్చు అవుతుంది, 80 క్రాస్ అవుతుంది. 80 దాటినా ఆశ్చర్యపడుతుంది సినిమా అనేది నాకు బయట వచ్చిన న్యూస్ అండి. కంగ్రాట్స్ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ప్రతి సినిమాకి యుద్ధం అనేది ఇందాక చెప్పారు, యుద్ధం అవుతుంది. కానీ 50 కోట్ల క్లబ్బు, 25 కోట్ల క్లబ్బు, 100 కోట్ల క్లబ్లోకి పోతే కొద్దిగా ఆ జోష్ ఎక్కువ వస్తుంది. ఈ కాగోడ సెంటిమెంట్గా బాగుంటుందని చాట్ జీపీటీ ఏమైనా అడిగావా? అదేం లేదు సార్, అది కొంచెం ఇలా పెడితే బాగుంటుందని అలా కలిసి వచ్చేలా పెట్టారు అంతే సార్. అది అంతే, అలా చాట్ జీపీటీ అయితే అడగలేదు. త్వరలో 50 కోట్ల క్లబ్లోకి చేరేగా ఉంది. చేరువ ఎలా ఉండబోతుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది సార్. అంటే మోర్ దెన్ నెంబర్స్ ఏంటంటే కొన్ని పర్టికులర్ సినిమాలు, పండగకు వచ్చిన సినిమాలు అందరూ ఊర్ల నుంచి ఎక్కువ మంది ఉంటారు కదా సార్, వాళ్ళందరూ థియేటర్కి వచ్చి గోల పెట్టి ఎంజాయ్ చేస్తే అది తెలియని ఒక పర్సనల్ హ్యాపీనెస్ సార్. నేను వెళ్ళాను, అనంతపూర్ వెళ్ళాను, ఇటు సైడు సిద్దిపేట వెళ్ళాను, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ తిరుగుతుంటే నైట్ కూడా హౌస్ఫుల్స్ ప్యాక్డ్ అయిపోయి ఫ్యామిలీస్ అందరూ వచ్చి థియేటర్లో నవ్వుకుంటుంటే తెలియని ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. నెంబర్స్ ఇవన్నీ ఇది నాకు హై సార్. అండ్ ఇంతకుముందు కూడా ఈవెంట్లో చెప్పాను, ఏమో అదృష్టం అనుకోవచ్చు నాది. నాకు హిట్ పడితే మాత్రం అన్న మనం హిట్ కొట్టేసాం అంటున్నారు. అదేదో పర్సనల్ సక్సెస్ లాగా. అది నాకు చాలా సాటిస్ఫాక్టరీ, చాలా హ్యాపీగా ఉంటుంది సార్. కిరణ్ గారు, పెళ్ళి బాగా కలిసి వచ్చినట్టుంది మీకు సార్. దయచేసి ఈ సక్సెస్ నాకే ఇవ్వండి సార్. మళ్ళీ నా పెళ్ళాంకో నా కొడుకు ఇవ్వద్దండి సార్. నేను కష్టపడ్డాను సార్. అంటే 47 days సినిమా తీయడం అనేది ఛాలెంజ్ అయితే హిట్ కూడా అదే ఛాలెంజ్గా ఉంది. మీలాంటి హీరోలు 3-4 సినిమాలు చేయొచ్చు ఇయర్లీ. తప్పకుండా చేస్తాను సార్, తప్పకుండా మంచి సినిమాలు చేస్తాను. నేను అదే కోరుకుంటున్నాను సార్. కనీసం 3 సినిమాలు చేస్తే బాగుంటుంది, అందరం బాగుంటామని నేను కోరుకుంటున్నాను. చూస్తాను సార్, నాకు వీలైనంత ప్రయత్నిస్తాను. అంటే మేజర్గా పెద్ద సినిమాలకి ప్రేక్షకులు థియేటర్కి వస్తున్నారని తప్పు. ఎందుకంటే సినిమా ప్రూవ్ చేసింది. నేను చూసాను థియేటర్కి వెళ్ళి, థియేటర్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ మాట్లాడాం మీకు. అవును సార్. అంటే థియేటర్ ఎంజాయ్ చేయడానికి కోరుకుంటారు ప్రజలు. దాన్ని మీరు డిలే చేస్తున్నారు. మీలాంటి హీరోలను కొద్ది 4-5 సినిమాలు తీస్తే డెఫినెట్గా దాన్ని ఫిల్ అవుతుంది. లేదు, తప్పకుండా 3 సినిమాలు ప్రయత్నిస్తాను సార్. నరేష్ గారు పక్కన కూర్చొని రెడీగా ఉన్నాను, రెడీ అంటున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ అండి. అందరికీ వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.